Welcome to my channel. BSc Degree First Sem Essential and Applications of Mathematical, Physical and Chemical Sciences లో ట్రిగ్నామెట్రీ అయితే చూడండి. ఈరోజు మీకు మంచి ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈరోజు మీకు ట్రిగ్నామెట్రీని సంపూర్ణమైతే చేస్తాను. ట్రిగ్నామెట్రీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీకు వెక్టార్స్ అనే చాప్టర్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి ప్రాబ్లంలో find sin 2a. sin a is equal to 4/5. a is acute angle. acute అంటే 45 degrees. cos a is equal to 1/√2. a is acute. ఇలా మీరు ప్రూఫ్ అయితే చేయాలి. sin a plus cos a is equal to 1. ప్రాబ్లంలో మా sin 2a find sin 2a. sin a ఇచ్చి ఇక్కడ మీరు cos a అయితే కనుక్కోవాలి. ప్రాబ్లం అబ్జర్వ్ చేస్తే ఇఫ్ sin a is equal to 4/5 అయితే ఇచ్చాడు. ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయితే గీసుకోండి. ఏబిసి రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో సైన్ అంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ అని మీరు తెలుసుకున్నారు. అయితే ప్రాబ్లంలో మీరు sin 2a ఈ మాట మాత్రం మర్చిపోకూడదు. sin 2a అని మీరు ఫైండ్ అవుట్ చేయాలి. పైథాగరస్ థీరం ఇచ్చేయండి మా. ఏసీ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు కర్ణము స్క్వేర్. ఏసీ స్క్వేర్ అంటే అది 5 స్క్వేర్, ఏబీ స్క్వేర్ అంటే 4 స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. 5 స్క్వేర్ అంటే 25, 4 స్క్వేర్ అంటే 16 ప్లస్ బీసీ స్క్వేర్ 25 మైనస్ 16 ఈజ్ ఈక్వల్ టు బీసీ స్క్వేర్. 25లో 16 పోతే 9 ఈజ్ ఈక్వల్ టు బీసీ స్క్వేర్. బీసీ ఎంతమా 3 స్క్వేర్ అయితే రాసుకోవచ్చు. అంటే బీసీ నేను ఫైండ్ అవుట్ చేశాను 3 అని. ప్రాబ్లంలో sin 2aని మీరు ఫైండ్ అవుట్ చేయాలంటున్నాను. sin 2a ఫార్ములా 2 sin a cos a. 2 sin a అంటే 4/5. cos a అంటే ఎంతమా? మీరు దీని నుంచి cos a రాయాలనుకోండి. అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్ అంటే 3/5. 2 4 జర్ 8, 24/25. ఇది ఫస్ట్ క్వశ్చన్. అదే మీరు సెకండ్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే ప్రాబ్లంలో 1/√2 అయితే ఇచ్చాడు. ప్రాబ్లంలో 1/√2 అయితే ఇచ్చాడు. sin 2aని మీరు ఫైండ్ అవుట్ చేయాలి మా. sin 2aని ఫైండ్ అవుట్ చేయాలంటే 2 sin a cos a. 2 sin a అంటే అది 4/5. cos a అంటే 1/√2. sin a అంటే సారీ అమ్మా, మీకు దీని నుంచి మీరు cos a ఇచ్చాడు, sin a ఫైండ్ అవుట్ చేయాలి కదా. సారీ అమ్మా, ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకోండి. ఏబిసి రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ప్రాబ్లంలో మీరు ఇక్కడ మీరు 1/√2 ఇచ్చాడు. అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్ ఇది తీసుకోవాలి. ఏసీ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. ఏసీ స్క్వేర్ అంటే √2 హోల్ స్క్వేర్. ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ అంటే 1 స్క్వేర్. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ పోతే 2 ఈజ్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ 1. 2 మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్. అంటే 2 మైనస్ 1 అంటే ఏబీ స్క్వేర్ 1 మా. ఏబీ ఈజ్ ఈక్వల్ టు 1 అయితే వచ్చింది. అంటే 1. sin a అంటే మీరు ప్రాబ్లంలో sin a అంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ అయితే రాసుకోవచ్చు. 2 ఇంటూ sin a అంటే 1/√2. cos a అన్న 1/√2 నేమ్మా. 2/√2 ఇంటూ √2 హోల్ స్క్వేర్.
స్క్వేర్ రూట్ క్యాన్సిల్ పోతే 2/2, 2 క్యాన్సిల్ పోతే 1. థర్డ్ క్వశ్చన్ ఒకసారి చూడండి, ఏమి ఇచ్చాడు థర్డ్ క్వశ్చన్. sin a ప్లస్ cos a ఈజ్ ఈక్వల్ టు 1 ఇచ్చాడు. ఎలా చేయాలి చూడండి. అక్యూట్ యాంగిల్ 45 degrees అయితే చూపించాలి. చూడండి 0. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయండి మా. అంటే sin a ప్లస్ cos a హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 స్క్వేర్. a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా అమ్మా. a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2 sin a sin b. a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab అంటే a అంటే sin a, b అంటే sin a. sin a cos a ఈజ్ ఈక్వల్ టు 1. sin స్క్వేర్ థీటా ప్లస్ cos స్క్వేర్ థీటా వాల్యూ 1. 1 ప్లస్ 2 sin a cos a ఈజ్ ఈక్వల్ టు 1. ప్లస్ 1 ఇటు సైడ్కి పోతే -1 అయితే ఏంది. 2 sin a cos a ఈజ్ ఈక్వల్ టు 1 - 1 ప్లస్ 1 -1 క్యాన్సిల్. 2 sin a cos a అంటే sin 2a ఈజ్ ఈక్వల్ టు 0. మీరు ప్రాబ్లమ్స్ ఎలా అయితే ఫైండ్ అవుట్ చేయాలి. 11th ప్రాబ్లం అయితే ఒకసారి మీరు ప్రాబ్లం అయితే అబ్జర్వ్ చేయండి. 11th ప్రాబ్లం ఏమి ఇచ్చాడు. ఇఫ్ sin theta ఈజ్ ఈక్వల్ టు 3/5 అయితే ఇచ్చాడు. అండ్ థీటా ఈజ్ అక్యూట్. అది థీటా ఈజ్ అక్యూట్ యాంగిల్ ఇచ్చాడు. ప్రాబ్లంలో ఫైండ్ cos θ/2 ఎలా చేయాలి చూడండి. ప్రాబ్లంలో గివెన్ ఏమి ఇచ్చాడు ఒకసారి రాసుకోండి నీట్గా. గివెన్ అయితే రాస్తున్నాను. గివెన్ ప్రాబ్లంలో sin θ ఈజ్ ఈక్వల్ టు 3/5 అంటే నేను చెప్పాను sin స్క్వేర్ థీటా ప్లస్ cos స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. మీరు cos స్క్వేర్ థీటా కావాలి అంటే ప్లస్ sin స్క్వేర్ థీటా ఇటు సైడ్కి పోతే మైనస్ sin స్క్వేర్ థీటా. 1 మైనస్ sin స్క్వేర్ థీటా అంటే 3/5 హోల్ స్క్వేర్. 1 మైనస్ 3 స్క్వేర్ అంటే 9, 5 స్క్వేర్ అంటే 25. ఎల్సిఎం 25. 25 మైనస్ 9, 25 నుంచి 9 పోతే 16/25. అంటే cos స్క్వేర్ థీటా వాల్యూ వచ్చింది. cos థీటా కావాలి అంటే √16/25 అంటే ఎంత 4/5 అయితే వచ్చింది. చూడండి ఇప్పుడు మీకు cos θ/2 కావాలి. ఎలా కనుక్కుంటారు. 1 ప్లస్ cos θ ఫార్ములా 2 cos స్క్వేర్ θ/2 అంటే 1 ప్లస్ cos θ/2 ఈజ్ ఈక్వల్ టు cos స్క్వేర్ θ/2. మీకు cos θ/2 కావాలి అంటే √1 ప్లస్ cos θ/2 ఫార్ములాస్ మీరు జాగ్రత్తగా నేర్చుకోమని చెప్పాను ఫస్ట్ క్లాస్లోనే. అంటే నాకు ఇక్కడ cos θ అనేది 4/5 అయితే వచ్చింది. ఫార్ములా అయితే సబ్స్టిట్యూట్ చేయండి. ఏంది ఫార్ములా. cos θ/2 ఈజ్ ఈక్వల్ టు √1 ప్లస్ cos θ/2. √1 ప్లస్ cos θ అంటే ఎంతమా 4/5/2. ఎల్సిఎం 5 ప్లస్ 4/2 అంటే √9/10 అంటే √9 అంటే 3/10. ఇలా మీరు సింపుల్గా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఆన్సర్స్ చాలా సింపుల్గా ఫైండ్ అవుట్ చేయొచ్చు.
నెక్స్ట్ ప్రాబ్లం ఒకసారి అబ్జర్వ్ చేయండి. 12th ప్రాబ్లం ఏమిచ్చాడు? 12th ప్రాబ్లంలో ఇఫ్ tan b ఈజ్ ఈక్వల్ టు 3/4 ఇచ్చాడు. దెన్ షో దట్ 3 sin 2b ప్లస్ 4 cos 2b ఈజ్ ఈక్వల్ టు 4. ట్యాన్లో సైన్ ఫార్ములా ఏం చెప్పాను? sin 2θ ఫార్ములా అంటే బిల్లో ఉన్నాయి కాబట్టి sin 2b ఏంది మా ఫార్ములా? 2 tan θ బై 2 tan b బై 1 ప్లస్ tan స్క్వేర్ θ అంటే b ఉంది. tan b ఎంత? 3/4 1 ప్లస్ tan b అంటే 3/4 హోల్ స్క్వేర్. 2 3 6/4 1 ప్లస్ 3 స్క్వేర్ అంటే 9/16 అంటే 6/4 ఎల్సిఎం 16 మా 16 ప్లస్ 9 6/4 16 ప్లస్ 9 25/16. చూడండి 6/4 ఇంటూ 16/25 4 4 4 16 4 4 16 24/25 అయితే వచ్చింది. అదేవిధంగా cos 2b కనుక్కోండి. cos 2b ఎలా కనుక్కుందాం చూడండి ఒకసారి. cos 2b 1 మైనస్ tan స్క్వేర్ b బై 1 ప్లస్ tan స్క్వేర్ b 1 మైనస్ tan b ఎంత? 3/4 హోల్ స్క్వేర్ 1 ప్లస్ tan b అంటే 3/4 హోల్ స్క్వేర్ 1 మైనస్ 3 స్క్వేర్ అంటే 9/16 బై 1 ప్లస్ 3 స్క్వేర్ అంటే 9/16. ఎల్సిఎం 16 కట్టండి మా 16/1 16 మైనస్ 9/16 ఎల్సిఎం 16 ప్లస్ 9/16 16 క్యాన్సిల్ 16 వచ్చి 9 పోతే 7 16 ప్లస్ 9 25. చూడండి ప్రాబ్లంలో 3 sin 2b ప్లస్ 4 cos 2b 3 sin 2b అంటే 3 ఇంటూ sin 2b ఎంత? ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేశాను. sin 2b 24/25 cos 2bని కూడా ఫైండ్ అవుట్ చేశాను మా 7/25 ప్లస్ 4 ఇంటూ 7/25 ఎల్సిఎం 25 కట్టుకోండి. 24 ఇంటూ 3 3 4 12 3 2 6 7 72 ప్లస్ 28 72 ప్లస్ 25 28 అంటే 100/25 25 1 25 4 4. మీరు ప్రాబ్లమ్స్ని ఇలా చేసుకుంటే మా సింపుల్గా చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్రాబ్లం అయితే అబ్జర్వ్ చేయండి. 13th ప్రాబ్లం ఒకసారి మీరు అబ్జర్వ్ చేయాలి. ప్రూవ్ దట్ ఇచ్చాడు. sin x అది sin ఆఫ్ 60 మైనస్ x sin ఆఫ్ 60 ప్లస్ x ఈజ్ ఈక్వల్ టు 1/4 sin 3x. ఇది ఏ ఫార్ములా లెక్క ఉంది? ఫస్ట్ మీరు అబ్జర్వ్ చేయాలి. గివెన్ రాసుకోండి నీట్గా. గివెన్ ఏమిచ్చాడు? sin x sin ఆఫ్ 60 మైనస్ x sin ఆఫ్ 60 ప్లస్ x sin ఆఫ్ a ప్లస్ b ఇంటూ sin ఆఫ్ a మైనస్ b
ఇప్పుడు ఇంతవరకు చూడండి సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి ఫార్ములా లెక్క ఉంది. సైన్ ఆఫ్ ఏ మైనస్ బి సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి. సైన్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి సైన్ ఎక్స్ ఇంటూ అంటే సైన్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ 60 మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్. సైన్ ఎక్స్ ఇంటూ సైన్ 60 √3/2 హోల్ స్క్వేర్ మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్. సైన్ ఎక్స్ ఇంటూ 3/4 మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్. ఎల్సిఎం సైన్ ఎక్స్ ఎల్సిఎం 4 3 మైనస్ ఎల్సిఎం 4 కట్టండిమా 4 సైన్ స్క్వేర్ ఎక్స్ 1/4 సైన్ ఎక్స్తో మల్టిప్లై చేసుకోండి 3 సైన్ ఎక్స్ మైనస్ 4 సైన్ క్యూబ్ ఎక్స్. 3 సైన్ టీటా మైనస్ 4 సైన్ క్యూబ్ టీటా ఫార్ములా సైన్ 3 టీటా అంటే సైన్ 3 టీటా అంటే ఎక్స్ ఉంది. మీరు ప్రాబ్లమ్స్ని ఇలా చేసుకుంటే మీరు చాలా సింపుల్గా ఫైండ్ అవుట్ చేయొచ్చుమా. నెక్స్ట్ లాస్ట్ ప్రాబ్లంగా 14th ప్రాబ్లం లాస్ట్ ప్రాబ్లం చేసి ఈ ట్రిగ్నామెట్రీ చాప్టర్ని మీకు పరిసమాప్తమైతే సంపూర్ణమైతే చేస్తాను. 14th ప్రాబ్లంలో ఏమి ఇచ్చాడు? tan 8a మైనస్ tan 5a మైనస్ tan 3a is equal to tan 8a tan 5a into tan 3a. ఇటువంటి ప్రాబ్లం షో దట్ ప్రాబ్లం ప్రూవ్ దట్ ప్రాబ్లం కాబట్టి మీరు ప్రూవ్ దట్ మొత్తం చూపించాలి కాబట్టి మన ఇష్టం ఎలా చేసుకోవచ్చు. 8aని ఫస్ట్ మీరు 5a + 3a అయితే తీసుకోండి మా పుట్ తీసుకున్నాను. tan అప్లై చేయండి నీట్గా. tan 8a is equal to tan of 5a + 3a. tan of a + b ఫార్ములా ఏంది? ఫార్ములా tan of a + b tan a plus tan a plus tan b by 1 minus tan a into tan b అంటే tan 3a. క్రాస్ మల్టిప్లికేషన్ అయితే చేయండి. tan 8a into 1 minus tan 5a into tan 3a is equal to tan 5a plus tan 3a. tan 8aతో మల్టిప్లై చేయండి మా. tan 8a minus tan 8a into tan 5a into tan 3a is equal to tan 5a plus tan 3a. ఈ ప్లస్ వాల్యూస్ అన్ని ఇటు సైడ్కి వస్తే ఏమవుతాయమ్మా? మైనస్ tan 8a మైనస్ tan 5a మైనస్ tan 3a. ఈ మైనస్ ఇటు సైడ్కి పోతే tan 8a tan 5a. ఈ ప్లస్ ఇటు సైడ్కి వచ్చాయి, ఈ మైనస్ ఇటు సైడ్కి వచ్చింది మా. tan 3a ఒకసారి మీరు షో దట్ అన్నారు కాబట్టి ప్రాబ్లమ్స్ ఒకసారి చెక్ చేసుకోండి. మీకు నెక్స్ట్ చాప్టర్గా మీకు వెక్టార్స్ అనే చాప్టర్ని మీకు నీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వెక్టార్స్లో మా యూనిట్ వెక్టార్ ఇన్ ది డైరెక్షన్ ఆఫ్ వెక్టార్,
మీకు 2 వెక్టార్స్ ప్యారల్ ఇచ్చినప్పుడు ఎలా చేయాలి, సమ్ ఆఫ్ ది వెక్టార్స్, ప్రొడక్ట్ ఆఫ్ ది వెక్టార్స్, ఈ కాన్సెప్ట్స్ అన్నీ మీకు నెక్స్ట్ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? చాప్టర్ అయితే సంపూర్ణమైతే అయింది. ట్రిగ్నామెట్రీలో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు వెంటనే కామెంట్స్ అయితే చేయండి. నేను ప్రాబ్లమ్స్ అయితే వెంటనే రెస్పాండ్ అయ్యి చెప్తాను. మీరు ఇంకా మన ఛానల్ని ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.